నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. పుట్టిన బిడ్డకు ముర్రుపాలు తాగించాలి. ఇదే బిడ్డకు తల్లి ఇచ్చే గొప్ప బహుమతి. వారోత్సవాల్లో పీడి రసూల్ బి. ఆగస్టు వేదికలపై దిశానిర్దేశం. పనులను చేపట్టాలని సిబ్బందిని ఆదేశించిన కలెక్టర్. గుంతల రోడ్లతో నరకాన్ని అనుభవిస్తున్న ప్రజలు. 2 రాష్ట్రాలను కలిపే రోడ్డుపై నిర్లక్ష్యం ఎందుకో జర చూడండి సార్ అంటున్న ప్రజలు. ధాన్యం మాయం. సర్కార్కు అందించే బియ్యం కోసం అడ్డదారులు. 75 టన్నుల పీడీఎస్ బియ్యం పట్టివేత. ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలి. పుట్టిన బిడ్డకు వెంటనే ముర్రుపాలు పట్టించడమే తల్లి తన బిడ్డకు ఇవ్వగల గొప్ప బహుమతి అన్నారు. తల్లి మొదటగా ఇచ్చే ముర్రుపాలు బిడ్డను అనేక రకాల వ్యాధుల నుండి కాపాడుతాయని జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్కే రసూల్ బి అన్నారు. గురువారం భీమ్గల్ స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఐసీడీఎస్ వారి ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ రసూల్ బి మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెంచుతాయని తెలిపారు. బిడ్డకు జన్మనిచ్చిన 6 నెలల వరకు తల్లి ముర్రుపాలు తాగించాలని, అలాగే గర్భిణీ స్త్రీలో పౌష్టిక ఆహారం తీసుకోవాలన్నారు. గుడ్డు, ఆకుకూరలు, పాలు, పండ్లు తీసుకోవాలని, అలా తీసుకుంటే కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని ఆమె అన్నారు. అనంతరం పిల్లలకు పాలు, బాలామృతం తినిపించారు. గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం నిర్వహించి పండ్లు, డ్రై ఫ్రూట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో రసూల్ బి, స్వామి సులోచన, స్వర్ణలత, జ్ఞానేశ్వరి, లావణ్య, దేవగంగు, యమున, జ్యోతి, ప్రమిళ, సువర్ణ, సమత భగత్, గంగలక్ష్మి, హంస, భాగ్యస్వరూప, వసంత, మంజుల, చంద్రకళ, అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణులు, తల్లులు, బాలింతలు పాల్గొన్నారు. రావడం జరిగింది. ఇవాళ కొంచెం సైలెంట్ ఉంటే ఎక్కువగా అంటే మనందరికీ తెలిసిన విషయమే. క్లుప్తంగా 2-3 విషయాలు చెప్పేసి మాట్లాడుతున్నాను. తల్లిపాలు తాగేటప్పుడు మనకి సులోచన మేడం గారు చెప్పారు, ఏంటి తల్లి మెదడులో ఒక ఆలోచన వస్తుంది. తన బిడ్డను చూసుకుంటూ, తలకాయ ఉంచుకుంటూ, తన కంటి చూపు బిడ్డకండి, బిడ్డ యొక్క మెదడు, చెవులు అన్ని ఆ విధంగా అట్లా పాల ఉత్పత్తి జరుగుతుంది. అది అట్లా స్ట్రాంగ్ గా ఫ్రీ ఫ్లోగా కూడా జరుగుతుంది. దిస్ ఇస్ ద ఓన్లీ ఎగ్జాంపుల్. ఈ ఒక్క ఫోటో చూపించి మేము గంట తర్వాత చెప్పగలం, కానీ మనకి ఇప్పుడు సమయాభావం ఉంది. జస్ట్ ఆ ఫోటో చూడగానే మీకు స్ట్రైక్ కావాలి. ఇట్లా బ్రెయిన్ కొంచెంగా ఇది కావాలంటే తల్లి దగ్గర స్పాంటేనియస్గా ఆమె చూపు, ఆమె చేతులు, తల, మెడ, బిడ్డ యొక్క తలకాయ ఎట్లా స్ప్రెడ్ అయ్యి ఎట్లా బిడ్డకి చేరుతుంది, ఎవ్రీథింగ్. సో మీకు అందరికీ తెలుసు, వరుసగా మనకు గత కొన్ని రోజుల నుంచి, కొన్ని ఏళ్ల నుంచి మనం చెబుతూ ఉన్నాం దీని గురించి. ఇప్పుడు మనం ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే, మనకి ఈ సంవత్సరం థీమ్ ఏంటి? ఫిల్లింగ్ అప్ ద గ్యాప్స్. అంతరాలు పూరించాలి. 100% కూడా ఇంటికి సపోర్ట్, ఒక గర్భిణి, భర్తలో ఎవరో ఒకరు, వీళ్ళందరూ కూడా ఆమె ఇంటిని కాది ఆమెకు సపోర్ట్ గా వస్తారు. అందుకని వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి. ఇప్పుడే మనకి మేడం కూడా తెలియజేశారు, వీళ్ళకంటే ఉంటారు. వద్దొద్దు, మా అమ్మాయి చాలా ఇబ్బంది పడ్డది, చాలా కష్టపడ్డది అని అంటారు. ఆ కష్టంలో కష్టం నెప్పిలో నెప్పి మురుపాలు తాపడానికి కూడా ఆమె అవస్థపడైనా సరే మొదటి 2-3 చుక్కలు ఆ మురుపాలు తాపించారు. అట్లా తాపితేనే ఫ్రీ ఫ్లో అవుతుంది వీటికి. ఆ మొట్టమొదటి పక్క 15 ఆగస్టు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సిబ్బందికి ఆదేశించారు. 15 ఆగస్టు సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో అట్టహాసంగా నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో గురువారం
అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. 15 ఆగస్టు సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో వేడుకలు నిర్వహించనున్నందున అందుకు అనుగుణంగా వేదిక, సిట్టింగ్ ఏర్పాట్లను పక్కాగా చేసుకోవాలని, వర్షాలు కురుస్తున్నందున వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చికిత్స అందించేలా వైద్య బృందాన్ని 108 అంబులెన్స్ ను వేడుక స్థలి వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా వేడుకలు సజావుగా జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణాభివృద్ధి, ఫారెస్ట్, పశుసంవర్ధక, విద్య, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, పౌర సరఫరాల, పంచాయతీరాజ్ తదితర శాఖల పనితీరును చాటేలా శకటాల ప్రదర్శనతో పాటు స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. గృహజ్యోతి, మహాలక్ష్మి, 500కు గ్యాస్ సిలిండర్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, వన మహోత్సవం తదితర పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన వివరాలతో ప్రగతిని ప్రతిబింబించేలా శకటాలు, స్టాల్స్ ఉండాలన్నారు. ప్రోటోకాల్ ను అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వేడుకలు విజయవంతమయ్యేలా చూడాలన్నారు. జాతీయ భావన పెంపొందేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. స్థానిక సంస్థలకు పాలక వర్గాలు లేనందున ప్రత్యేక అధికారులు ఉదయం వేళలోనే తమ తమ మండలాలు, గ్రామాలలో జెండా ఆవిష్కరణ జరిపి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే వేడుకలకు సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రత్యేక అధికారులు అందుబాటులో లేని పక్షంలో మండల కేంద్రాలలో ఎంపీడీఓలు, గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులు జెండా ఆవిష్కరణ చేయవచ్చని సూచించారు. ఎక్కడా కూడా జాతీయ పతాకం గౌరవానికి భంగం వాటిల్లకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఉత్తమ ఉద్యోగుల ఎంపిక కోసం శాఖల వారీగా నిర్ణీత గడువులోపు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసిన గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులను సైతం ఉత్తమ జీపీలు, వార్డులుగా ఎంపిక చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్, ట్రైనీ కలెక్టర్ సంకేత్, అదనపు డీసీపీ కోటేశ్వరరావు, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జెడ్పీసీ ఏఓ ఉషా, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమైతే మనకి అరేంజ్మెంట్స్ చేస్తారో సేమ్ అరేంజ్మెంట్స్ ఈసారి కూడా కంటిన్యూ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఒకటి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, ఎల్పిడిసిఎల్ నుంచి ఒకటి పవర్ సప్లై అది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ మనకి మీడియా కవరేజ్, డిపిఆర్ఓ సైడ్ నుంచి ఆ మీడియా కవరేజ్ ఒకటి చూడండి. మనకి మెడికల్ అండ్ హెల్త్ సైడ్ నుంచి అక్కడ ఒకటి మెడికల్ క్యాంపు, అదేవిధంగా 108 ఒకటి అవైలబిలిటీ ఒకటి చూడాలి. అదేవిధంగా మనకి మెయిన్ ఈసారి ఆ టెంట్స్ ఏదైతే వేస్తారో కొంత ఈసారి మనకి రెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆర్డీఓ గారు అడ్రస్ సిస్టమ్, సో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా డిఈ ఉన్నారా, సో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అది ఒకటి చెక్ చేసుకోండి. అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి అక్కడ ఏవైతే ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అవన్నీ ఉంటాయో ఒకసారి వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు సర్టిఫై తీసుకోండి. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎడ్యుకేషన్ ఉన్నారా, కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయండి. సో 5 minutes ఈచ్. సో డెకరేషన్ అది ఆర్డీఓ గారు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్స్ అది చూసుకోండి. సో మెయిన్ మనకి ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో సర్టిఫికేట్స్ అన్నీ కూడా కొంత బై మండేకి లాస్ట్ మినిట్లో పంపించడము, సో 14th నైట్ 10 o'clockకి పంపడము చేస్తూ ఉంటారు. సో కొంత చూసి జుడిషియస్ గా పంపండి. June 2nd కూడా ఈసారి మనము ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికి కూడా ఇచ్చాము. జనరల్ గా June 2nd ఎప్పుడు ఇవ్వరు. సో Jan 26th, August 15 ఉండేది, బట్ ఈసారి మనము June 2nd కూడా ఇచ్చాము కాబట్టి సో కొంత నెంబర్స్ మీరు జెన్యూన్ మీన్స్
చినుకు పడితే చాలు చిత్తడి అవుతున్నాయి. నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులకు, పాదచారులకు నరకాన్ని చూపిస్తున్నాయి. రోడ్ల మరమ్మతుకు లక్షలాది రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ ఆశించిన మేర ఫలితం దక్కడం లేదు. కాంట్రాక్టర్లు, అధికారుల కాసుల కక్కుర్తితో నాణ్యత లోపిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. బోధిన్ మండలం నాగన్పల్లి వంతెన శిథిలావస్థకు చేరింది. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు గ్రామంలోని అంజిరా నదిపై ఉన్న వంతెన గుంతలమయంగా మారింది. ఈ వంతెన మీదుగా ప్రయాణం ప్రాణాలతో చెలగాటంలా మారింది. కోట్లు వెచ్చించి రోడ్ల నిర్మాణం చేపడుతున్న కొన్ని చోట్ల నెలలు తిరగకుండానే రోడ్లు పాడుతుంటే మరికొన్ని రోడ్లు వర్షపు చినుకులకే ధ్వంసమైపోతున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వంతెన మొత్తం గుంతలమయంగా మారింది. నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టకపోవడం వల్ల ఈ దుర్భర పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధులు స్పందించి ప్రజలకు నష్టం కలగకుండా చూడాలని కోరుతున్నారు. గుంతల దారిపై ప్రయాణించడం వల్ల వాహనాలు దెబ్బతినడంతో పాటు వాహనదారుల ఆరోగ్యాలు సైతం దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్ల మరమ్మతు జరిపి ప్రజలకు శ్రేయస్కరంగా అందేలా చూడాలన్నారు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వం వల్ల జనాలకు అవస్థలు తప్పడం లేదని వాపోతున్నారు. రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయించగా నూర్పిడి చేసి బియ్యం ప్రభుత్వంకు అందించాల్సి ఉండగా వ్యాపారులు ధాన్యాన్ని విక్రయించుకుంటున్నారు. వీటి స్థానంలో ఎఫ్సీఐ ద్వారా పేదలకు పంపిణీ చేసిన బియ్యాన్ని తీసుకెళ్లి పాలిష్ చేసి తిరిగి ప్రభుత్వానికి అందజేస్తున్నారు. రైస్ మిల్లుపై టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడి చేసింది. నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లర్ల బాగోతానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. పెద్ద పెద్ద రైస్ మిల్లులు ఏర్పాటు చేసి పౌర సరఫరాల శాఖ నుండి అనుమతి పొంది ధాన్యం సేకరిస్తున్నారు. తీరా నూర్పిడి చేసిన అనంతరం కస్టమ్ మిల్లింగ్ రైస్ ను ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. కానీ రైస్ మిల్లర్లు ఇదేమీ పట్టనట్టు అధికారులను మచ్చిక చేసుకుని 2 నంబర్ దందా నడిపిస్తున్నారు. ఇటీవల కాలంలో బోధన్ డివిజన్ ప్రాంతం, ముఖ్యంగా కోటగిరి బోధన్లో పీడీఎస్ బియ్యం నిల్వలను పట్టుకుని రైస్ మిల్లును సీజ్ చేస్తున్నారు. కోటగిరి మండలంలోని అర్ధరాత్రి సమయంలో పీడీఎస్ రైస్ డంపింగ్ చేస్తుండగా జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 27 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఒక కోటగిరి అని కాదు, జిల్లాలో ఈ దందా జోరుగా సాగుతోంది. ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని, లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి పేర్కొంది. బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తాలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని, లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు. న్యాయస్థానంపై మాకు గౌరవం ఉందని, వర్గీకరణపై న్యాయస్థానం పునరాలోచించాలని వారు కోరారు. వర్గీకరణకు బాగా ఇబ్బంది కలుగుతున్న సందర్భంగా మేమందరం కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. మేమందరం రిజర్వేషన్ గురించి, ఎస్సీకరణ రిజర్వేషన్ గురించి మేము పల్లెటూరు నుంచి, సిటీ నుంచి, తాలూకాల నుంచి, జిల్లా నుంచి ఢిల్లీ దాకా కూడా పోరాటానికి సిద్ధమున్నాము. ఇది వెంటనే రద్దు చేయాలా? సంతోషపరచలేము. సుప్రీంకోర్టు మేము సంతోషపరచలేము. ఇప్పుడు ఇంతకు ముందు ఎలా ఉండేనో అలాగ ఉంటేనే మంచిది. లేకపోతే మేమందరము పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ఢిల్లీ కూడా వెళ్ళడానికి సిద్ధమున్నామని పల్లెటూరులో అందరం కలిసి ఇక్కడ బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేయడం జరుగుతున్నది. కాబట్టి అందరూ దయచేసి మా యందు దయదాలంచి ఏదైతే వర్గీకరణ రిజర్వేషన్ ను తీసుకొచ్చారో దాన్ని వెంటనే విరమించుకోకపోతే బాగా ఉధృతంగా పల్లెటూరు నుంచి, గ్రామాల నుంచి ఢిల్లీ దాకా కూడా వెళ్ళడానికి సిద్ధమున్నామని మేమందరము మా కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నేడు ధర్నా కార్యక్రమం, రాస్తారోకో కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఆర్టికల్ 341, 342 ప్రకారం పార్లమెంట్లో 2/3 మెజార్టీ ప్రకారము దాంట్లో
మెజార్టీ ప్రకారం దాంట్లో తీసుకొచ్చి రాష్ట్రపతి గారి ఆమోదం పొందితేనే అది చట్టం అమల్లోకి వస్తుంది. కానీ అట్లా జరగకుండా నేడున్న కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు ద్వారా ఈ ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చేసి ఈ 52 ఉన్న ఉపకులాలకు ఎంతో రకాలుగా ఇబ్బందిగా గురి చేసే ఇబ్బంది కారణాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణని వెంటనే రద్దు చేయాలని నేడు బాన్స్వాడ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నేడు ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుంది. అట్లాగే రాజ్యాంగంని ఎస్సీ వర్గీకరణ ప్రకారము మాకేం చేయాలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పుని మేము వారిని వ్యతిరేకిస్తూ గౌరవ సుప్రీంకోర్టు వారికి మేము తెలియజేసేది ఏంటంటే మాల వర్గానికి చెందిన కానీ ఇతర ఉపకులాలకు చెందిన దానికి రాజ్యాంగబద్ధంగా మాకు ఎటువంటి న్యాయం జరుగుతుందో అటువంటి న్యాయం చేసి ఈ వర్గీకరణ చేయాలా కానీ ఇలా రాజ్యాలకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ల క్యాంప్ ను వినియోగించుకోవాలని సూచించారు. ఆగస్టు 16న నిర్వహించే ఈ స్క్రీనింగ్ టెస్ట్ ను వినియోగించుకోవాలన్నారు. ఇందూరు క్యాన్సర్ హాస్పిటల్ జిల్లా కేంద్ర ఆసుపత్రి తరపున ఆగస్టు 16వ తారీఖున 60 సంవత్సరాలు దాటిన వారికి క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు సీనియర్ సిటిజన్లు, రిటైర్డ్ ఉద్యోగులు వినియోగించుకోవాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ యూనియన్ నిజామాబాద్ అధ్యక్షులు శిల్ప హనుమాన్లో, కార్యదర్శి ప్రసాద్ రావు, జిల్లా గౌరవ అధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయరావు, ఈవీఎల్ నారాయణ, లావు వీరయ్య, పూర్ణచంద్రరావు, లింగయ్య తదితరులు తెలిపారు. మగవారికి, స్త్రీలకు అల్ట్రాసౌండ్, ఈసీజీ, రొమ్ము క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్లకు పరీక్షలు చేస్తారని, ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సీనియర్ పౌరులకు వారు విజ్ఞప్తి చేశారు. క్యాంపు ఇందూరు క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజ్, డాక్టర్ సూరి తదితర వైద్య బృందం నేతృత్వంలో ఈ క్యాంపును నిర్వహిస్తారని తెలిపారు. మరియు గవర్నమెంట్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ఆధ్వర్యం లోపల క్యాన్సర్ డిటెక్షన్ క్యాంపు ఇందూరు హాస్పిటల్ మాధవనగర్ వద్ద నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 16 నాడు. కావున వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్, తర్వాత వయోవృద్ధులు కానీ, లేడీస్ కానీ ఎవరైనా కూడా ఈ క్యాంపులకు అటెండ్ అయ్యి తమ యొక్క క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇందులో అనేక మంది పాల్గొని తమ యొక్క పరీక్షలు ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ రిటైర్మెంట్ పక్షాన ఆగస్టు 16వ తారీఖు నాడు రక్త పరీక్షలు ఫ్రీగా చేయబడుతున్నవి. మాధవనగర్ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర తప్పకుండా అందరూ రావాలి. ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. సాధారణ ఎన్నికలు ముగిసి నిర్ణీత గడువు పూర్తయిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్ ను పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని వినాయక నగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. సాధారణ ఎన్నికలు ముగిసి నిర్ణీత గడువు పూర్తయిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్ ను పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ ను తెరిపించి ఒక్కో సెగ్మెంట్ వారీగా బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వివరాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఈసీ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, అంబాదాస్, రాజేశ్వర్, రాజాగౌడ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, అగ్నిమాపక శాఖ అధికారి నర్సింగ్రావు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. కుంభవృష్టి వర్షాల వల్ల కేరళ రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాల తాకిడికి నివాసాలు, గృహాలు సైతం ధ్వంసమయ్యాయి. రహదారులు కొట్టుకుపోయాయి. ప్రజలు నానా యాతనలు అనుభవిస్తున్నారు. సిపిఐ ఆధ్వర్యంలో కేరళ వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ చేపట్టింది. భారత కమ్యూనిస్టు పార్టీ నిజామాబాద్ నగర సమితి ఆధ్వర్యంలో దుకాణ సముదాయాలు తిరిగి కేరళ వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించడం జరిగింది. సేకరించిన నిధులను పార్టీ రాష్ట్ర సమితి ద్వారా కేరళ ప్రభుత్వానికి అందజేస్తామని అన్నారు. సిపిఐ బృందం పి సుధాకర్, వయోమయ్య, కె రాజయ్య, పి నరసింహరావు, బి రఘురాం, పి రంజిత్, వంశీ, అమర్, కుశాల్ తదితరులు విరాళాల సేకరణలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించని ఎడల పోరాటాన్ని ఉధృతం చేస్తామని రమేష్ బాబు హెచ్చరించారు. మున్సిపల్ పరిధిలో పనిచేసే కార్మికులకు నెల నెల ఇవ్వాల్సిన సబ్బులు, నూనెలు, చెప్పులు సక్రమంగా ఇవ్వడం లేదని, వర్షాకాలం దగ్గర పడుతున్నప్పటికీ కార్మికులకు రెయిన్ కోట్లను ఇవ్వట్లేదని పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులతో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ తమ సమస్యలను ఏకారు పెట్టారు.
అనంతరం మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో పనిచేసే కార్మికులకు నెల నెల ఇవ్వాల్సిన సబ్బులు, నూనెలు, చెప్పులు సక్రమంగా ఇవ్వడం లేదని, వర్షాకాలం దగ్గర పడుతున్నప్పటికీ కార్మికులకు రైన్ కోట్లను ఇవ్వట్లేదని, అదేవిధంగా 2016లో సిడిఎంఆర్ హైదరాబాద్ వారి నుండి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు చనిపోయిన వారి అంత్యక్రియల ఖర్చుల కొరకు 20,000 రూపాయలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ నగరంలో ఇప్పటి వరకు 22 మందికి పైగా కార్మికులు చనిపోయిన వారి అంత్యక్రియ ఖర్చులు కూడా చెల్లించడం లేదని వారు వాపోయారు. ఈ విధంగా కార్పొరేషన్ పరిధిలో 100 మందికి పైగా కార్మికులు విధులను సక్రమంగా నిర్వహించినప్పటికీ వారి హాజరు మాత్రం వేసి వేతనాలు చెల్లిస్తున్నారని, పనిచేస్తున్న కార్మికులపై పనిభారం పెరిగి అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని, పనిచేయని కార్మికులకు అధికారులు, రాజకీయ నాయకులు అండ ఉండటం మూలంగా వారు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు భూపతి, ఏకనాథ్, సంతోష్ గౌడ్, సూర్యరవి, మహేష్, సైదవ, భూమయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కార్పొరేషన్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా నిజామాబాద్ నగర పరిధిలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ శానిటేషన్ కార్మికులకు గత అనేక రోజులుగా సబ్బులు, నూనెలు, అట్లాగే రెయిన్ కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కనీసం చీపుర్లు, పారలు కూడా ఇవ్వటం లేదు. ఏ రకమైనటువంటి ఇవి ఇవ్వకుండా, సరుకులు ఇవ్వకుండా ఏ రకంగా కార్మికులు పనిచేస్తారో ఈరోజు అధికారులు ఆలోచించాలనేది మేము కోరుతా ఉన్నాం. వాటితో పాటు ఈరోజు డిఎంఏ ఆఫీసు నుంచి ఏదైతే చనిపోయినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు 20,000 రూపాయలు అంత్యక్రియల ఖర్చులు ఇవ్వాలని 2016లోనే సర్క్యులర్ వచ్చినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ అధికారులు చనిపోయినటువంటి కార్మికుల అంత్యక్రియల ఖర్చులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే ఈ అధికారులు, ప్రభుత్వం ఏ రకంగా కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారో మనకు అర్థమవుతోంది. పైగా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసేటువంటి కార్మికులు ఈ ట్రాక్టర్లు, ఆటోల మీద కార్మికుల సంఖ్య చాలా తగ్గించేసారు. ఒక ట్రాక్టర్కి 5 కార్మికులకు తగ్గకుండా ఉండాలా, అట్లాగే ఆటోలకి 2-3 కార్మికులు ఉండాలా. కానీ ఈరోజు ఆటోలకు 1 కార్మికుడిని మాత్రం, ట్రాక్టర్లకు 2 నుంచి 3 మాత్రమే ఇస్తూ ఉన్నారు. దీని మూలంగా కార్మికుల మీద తీవ్రమైనటువంటి పనిభారం పెరిగింది. అట్లాగే ఏ రకమైనటువంటి సౌకర్యాలు అమలు జరపట్లేదు. స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, దాన్ని అమలు జరపాలని, అట్లాగే కనీసం ఈలోపు జీవో నంబర్ 60 ప్రకారమైన కార్మికుల వేతనాల్ని ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అధికారులు, ప్రభుత్వం ఈ సమస్యల్ని పరిష్కరించనేడల కార్మికులతోటి పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేయాల్సి వస్తుంది. దానికి ప్రభుత్వం వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.